ఉషోదయం ప్రేమించు కాపరి ఉషా కిరణాలు ఉదయకాలపు వాక్య ధ్యానంకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయానికి వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. మమ్మల్ని ప్రేమించి ఈ దినమును నీ కృప చేత అనుగ్రహించినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం. తండ్రి, నాతోనూ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రతి ఒక్కరితో మాట్లాడు. వినగలిగిన చెవిని, గ్రహించుకునే హృదయాన్ని దయచి బలహీనతలన్నిటిని ఆయన నీ యొక్క వాక్యపు వెలుగులో పరీక్షించుకొని సరి చేసుకునేదాన్ని ఇలాగూ నీ వాక్యం అనుగ్రహిస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటూ ఈ దినము నాతోను కార్యక్రమం వీక్షిస్తున్న ప్రతి ఒక్కరితోనూ మాట్లాడమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఈ ఉదయకాలపు వాక్య భాగము మత్తయి సువార్త 14వ అధ్యాయము 22వ వచనము నుండి 23వ వచనం వరకు ఉన్న వాక్య భాగమును చదువుకుందాం. వెంటనే ఆ జనసమూహములను తాను పంపివేయునంతలో తన శిష్యులు దోణి ఎక్కి తనకంటే ముందుగా అద్దరికి వెళ్ళవలెనని ఆయన వారిని బలవంతము చేసెను. ఆయన ఆ జనసమూహములను పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండ ఎక్కిపోయి సాయంకాలమైనప్పుడు ఒంటరిగా ఉండెను. మనము చదివిన వాక్య భాగములో యేసు ప్రభు తన శిష్యులను పంపించి ఏకాంతముగా ప్రార్థించుకునేదానికి కొండ మీదికి వెళ్ళిన కార్యమును చూడగలము. సాయంకాలము సమీపించినప్పుడు అనగా అంధకారము సమీపించినప్పుడు యేసు ప్రభు ఒంటరిగా తండ్రితో ప్రార్థన చేయడానికి ఆశ కలిగిన వాడిగా ఉండటం మనం చూడగలము. సాయంకాలము అనగా చీకటి పడేదానికి ప్రారంభిస్తుంది. అనేకుల యొక్క జీవితములో సాయంకాలము సమీపించినప్పుడు అనగా వారికి ఒక శోధన వచ్చినప్పుడు, ఒక కష్టం వస్తుంది, అపవాది వారి పైన తన యొక్క ప్రయోగాలు చేస్తున్నప్పుడు ప్రార్థన చేయటానికి ముందుకు రాక తమ జీవితంలో వారు దేవుని యొక్క కృపను పోగొట్టుకుంటున్నారన్నది ప్రభు జ్ఞాపకం చేస్తున్నారు. యేసు ప్రభు ఆ పగలంతా సేవ చేసినాడు, గొప్ప సేవ చేసినాడు. 5,000 మంది పురుషులు కాకుండా ఇంకా చిన్న బిడ్డలు, స్త్రీలు అందరూ అక్కడ ఉన్నారు. వారందరినీ పోషించిన తర్వాత 12 గంపలు మిగిలిన 5 రొట్టెలు 2 చేపలు తీసుకొని ఎంత ఆశీర్వాదకరముగా ప్రభు ఒక కార్యము చేసిన తర్వాత సాయంకాలము సమీపించినప్పుడు ఆయన ఒంటరిగా ప్రార్థన చేయడానికి ఇష్టపడ్డాడు. మన జీవితంలో ప్రభు మనకు ఒక కార్యమును చేస్తూ ఉంటాడు. ఒక ఆశీర్వాదకరమైన కార్యము నీ జీవితంలో నెరవేర్చబడుతుంటుంది. ఆ కార్యము జరిగినప్పుడు నీవు ఆ కార్యమునే చూస్తూ సంతోషిస్తూ దేవుని ఎదుటకు వెళ్ళి ప్రార్థించి ఆయనను చెల్లించవలసిన కృతజ్ఞతలు చెల్లించకుండా ఉన్నట్లయితే అపవాది అయిన వాడు నిన్ను ఎలాగూ పడద్రోయాలని ప్రయత్నిస్తూ ఉంటాడు. నీ జీవితంలో నీవు ఒక ఆశీర్వాదము చూసిన తర్వాత ఆ ఆశీర్వాదములోనే నీవు నిలబడిపోయి దేవునికి చెల్లించవలసిన కృతజ్ఞతలు చెల్లించకుండా జీవించినట్లయితే నిజముగా నీవు భయంకరమైన శోధనలోకి త్రోసివేయబడేదానికి సిద్ధముగా ఉన్నావు. ఆ శోధన సమయంలో నిలబడేదానికి, దెనగా స్థిరపడేదానికి ప్రార్థన అనే ఆయుధము నీలో లేకపోతే నీవు జయమును పొందుకొనలేవు. ప్రభు మనకు నేర్పించినాడు. ఆయన పగలెల్లా సేవ చేసినాడు, ఒంటరిగా వెళ్ళి ప్రార్థించినాడు. ఆయన చీకటి సమయం అనగా సాయంకాల సమయము ఆసన్నమైనప్పుడు తండ్రితో మాట్లాడుకునేదానికి ఒక ఎత్తైన స్థలము, కొండ పైకి ఎక్కి బండపైకి వెళ్ళే ఒక అనుభవంలో ఆయన ఉండటం మనం చూస్తూ ఉన్నాం. ప్రభువైన యేసుక్రీస్తే ఏకాంతముగా తండ్రితో సమయం గడిపి ఆయన చేసే సేవ తర్వాత ఆయన దేవునితో సమయం గడుపుచున్నాడంటే నీ జీవితంలో నీకు అనేక కార్యములు ప్రభు సహాయము చేస్తుండగా నీవు ఎందుకు ప్రార్థనలో నీ సమయాన్ని గడపలేకపోతున్నావు? నీవు ఆ ఆశీర్వాదాన్ని చూసి లేకపోతే నీకు జరిగిన మేళ్ళను చూసి అలాగనే తృప్తిపడి ఉండిపోతున్నావా? లేక ప్రభు చేసిన కార్యములను బట్టి ఆయనను స్తుతించేదానికి, ఆయనను గణపరిచేదానికి, ఆయనకు కృతజ్ఞతలు చెల్లించేదానికి నీ వెళ్ళి ఏకాంతముగా మోకరించే అనుభవంలో ఉన్నావా? ఒక్కసారి నీ హృదయాన్ని పరీక్షించుకో. శిష్యులు మనము చూసినట్లయితే
యేసు ప్రభుతో పాటు లేరు. యేసు ప్రభు ఒంటరిగా ప్రార్థిస్తుంటే పడవ ఎక్కి అక్కడ ఒక దోణినెక్కి వారు బయలుదేరి వెళ్ళిపోతూ ఉన్నారు. వారు దేవునితో సహవాసం అక్కడ లేదు. వారు అద్దరికి చేరుకోవాలని ప్రయాసపడుతూ ఉన్నారు. కానీ వారి యొక్క జీవితంలో ఒక అల్లోకలమైన పరిస్థితి వారి యొక్క మార్గంలో వారు చూడటం మనము చూడగలం. అలలు వీస్తున్నాయి, గాలి విసిరినది, వారి యొక్క ఓడ లేకపోతే వారి యొక్క దోణె మునిగిపోయే ఒక పరిస్థితికి వచ్చినది. కారణం ఏమిటంటే వారు దేవునితో పాటు కలిసి ప్రార్థించకుండా ప్రభు వారిని బయలుదేరమన్న వెంటనే వెళ్ళిపోదాం ఇక్కడి నుండి అని ఆ మేలైన కార్యం చూసిన 5 రొట్టెలు 2 చేపలు 5,000 మంది పురుషులకు ఆశీర్వాదకరముగా ఉన్నది. అనేకులకు ఒక గొప్ప మేలును చేశాడు అని ఆ యొక్క సంతోషంలోనే దేవుని స్తుతించటం మరచిన వారిగా వారు ఉన్న కార్యమును మనం గ్రహించుకోగలం. ఈ ఉదయ కాలమున ప్రభు మనతో మాట్లాడచ్చు. నీవు దేవుని కార్యములను నీ జీవితంలో అనుభవించిన తర్వాత ఏకాంతముగా సమయాన్ని గడిపేదానికి సిద్ధపడు. అప్పుడు శోధన వచ్చినప్పుడు జయించగలవు, శోధన వచ్చినప్పుడు నిలబడగలవు, శోధన వచ్చినప్పుడు దాన్ని దాటుకొని ముందుకు వెళ్ళగలవని ప్రభు తన యొక్క వాక్యం ద్వారా నేర్పిస్తూ ఉన్నాడు. యేసు ప్రభువే ఒంటరిగా ప్రార్థించినాడు. తండ్రితో ప్రతి దినము ప్రతి సమయము ఆయనకు సమయం దొరికినప్పుడు ఎలా కూర్చొని ఒంటరిగా ప్రార్థించినాడు. ఆ ప్రార్థన శిలువ మీద ఆయన యాగము చేసేంత వరకు ఆయనకు సహాయము చేయటం మనము చూడగలము. నీవు నేను ఎలాగున్నామో ఒక్కసారి పరీక్షించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయానికి స్తోత్రం. దేవా, నీవు ఒంటరిగా ప్రార్థన చేసి దేవా అనేకమైన కార్యములను ఆయన ఎలాగైతే చేయగలిగినావు, మేము ఒంటరిగా తండ్రితో సమయాన్ని గడిపేదాన్ని, శోధన వచ్చినప్పుడు జయించేదానికి శక్తి కలిగి ఉండేదానికి దేవా మాకు సహాయము చేయమని వేడు. పగలెల్లా నీవు పరిచర్య చేసినావు, రాత్రిలో ఏకాంతముగా తండ్రితో గడిపినావు. సాయంకాలము సమీపిస్తున్నది అన్నప్పుడు నాయన నీవు ఏకాంతంగా తండ్రితో సమయాన్ని గడిపేదానికి ఆశించినావు. అటువంటి అనుభవంలోకి మేము రావడానికి సహాయము చేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, ఆదరణకర్త పరిశుద్ధాత్మ యొక్క సహవాసం ఎప్పుడూ ఎల్లప్పుడూ తోడై ఉండి సదాకాలం